అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్ కాస్త చేయూత పెన్షన్ కింద మార్చి వృద్ధులు, వితంతులకి రూ. 4,000, దివ్యాంగులకి రూ. 6,000 చొప్పునైతే అందించబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే దీనికి సంబంధించి ఈ యొక్క పెన్షన్ నిధులు కేటాయించినపై అయితే చాలామందికి సందేశం అయితే ఉందన్నమాట. అంటే నిధులు ఎప్పుడు విడుదల చేస్తారో దానిపై. సో, ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతిదీ కూడాని. అయితే ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే డబ్బులు జమ చేసే అవకాశం ఉందండి. దీనికి సంబంధించిన నిధులు కూడా మనకు త్వరలో కేటాయిస్తారండి. అయితే ఈ నిధులు ఎప్పుడు కేటాయిస్తారు, సో ఎవరు అర్హులు ప్రతిదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలియజేస్తాను. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, డిసెంబర్ నుంచి పెన్షన్ల పంపు అని చెప్పేసి ఉంది. ఇక్కడ మనకి వచ్చే నెల 7వ తేదీ నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం పాలనకు ఏడాది పూర్తి కానుందన్నమాట. ఆలోగా ఆసరా పెన్షన్ల పెంపు, రైతు భరోసా పథకాలు అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తున్న సమాచారం అండి. అయితే ఇక్కడ గత ప్రభుత్వంలో మనకి ఆసరా పెన్షన్ రూ. 2,000, దివ్యాంగుల పెన్షన్ రూ. 3,000 ఇవ్వగా తాము ఆసరా పెన్షన్ రూ. 4,000, దివ్యాంగ పెన్షన్ 6,000 చేసి ఇస్తామని చెప్పి కాంగ్రెస్ అయితే హామీ అయితే ఇచ్చిందనమాట. అయితే రైతు భరోసా కింద ఏటా 15,000 అందిస్తామని సంగతి తెలిసిందే. సో, దీన్ని బట్టి చూసుకుంటే మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్ కాస్త చేయూత పెన్షన్ కింద మార్చి మనకి ఇక్కడ ఈ యొక్క డబ్బులు అనేవి అయితే జమ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన తెలిసిందండి. సో, గత ప్రభుత్వం కంటే ఈ యొక్క ప్రభుత్వం మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్ పెంచి మనకి ఈ యొక్క డబ్బులు అనేవి అయితే అందించబోతుందన్నమాట. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే డబ్బులు జమ చేసే అవకాశం ఉందండి. అయితే దీనికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. అది శుభవార్త అని చెప్పాలి. అది ఏంటంటే మీరు ఒకే జిల్లా నుంచి కాకుండా వేరే వేరే జిల్లా నుంచి ఉన్నా కానీ మీరు ఈ యొక్క పెన్షన్ తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు రాష్ట్రం తెలపడం జరిగింది. సో, దీనివల్ల మీరు పెన్షన్ ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తీసుకోగలుగుతారు. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి కూడా మనకి రేపు ఎల్లుల్లోగా కేటాయించే అవకాశం ఉందండి. దీనిపై మనకి ఏ అధికారిక ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.